మళ్ళీ సంక్రాంతికే. కొన్నేళ్లుగా సంక్రాంతి సందడిలో అనిల్ రావిపూడి సినిమా ఓ భాగం అవుతోంది. వచ్చే సంక్రాంతికి ఆయన సినిమా ఖరారైపోయింది. వెంకటేష్, కళ్యాణరామ్ కథానాయకులుగా రూపొందుతున్న ఆ చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఇది వెంకీ, అనిల్ కలయికలో రూపొందుతున్న 5వ చిత్రం కాగా, కళ్యాణరామ్, అనిల్ కలయికలో 2వ చిత్రం. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోలతో కలిసి అర్చన సమర్పిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. నాయకులపై చిత్రీకరించిన ముహూర్తప్ షాట్ సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్నివ్వగా, నిర్మాత డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అగ్రదర్శకుడు కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ని అందించారు. అత్యంత ఆసక్తి, అంచనాలతో ఎదురుచూస్తున్న పండగ సినిమాల్లో ఇదొకటి. ఈ అంచనాలకు దీటుగానే అనిల్ మార్క్ హాస్యం, కథలతో పాటు ఇప్పటికే ప్రచారం కూడా మొదలైపోయాయి. సెట్స్ పైకి జాంబీరెడ్డి 2, హనుమాన్, మిరాయ్ విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా. ఇప్పుడీ జోష్లోనే వరుసగా కొత్త చిత్రాలని పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే మిరాయ్ 2కి సంబంధించి ఓ షెడ్యూల్ను పూర్తి చేసేశారు. తాజాగా జాంబీరెడ్డి 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో తేజపై జాంబీరెడ్డి 2కి సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.